సబ్జెక్ట్ మాట్లాడండి. పొలిటికల్ లైన్ ఎందుకు మాట్లాడతారు? సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. నాకంటే ఎక్కువ మీరే మాట్లాడుతున్నారు స్పీకర్ గారు. నేను మాట్లాడాలి హరీశ్రావు గారు, నాకు ఆ రైట్ ఉంది. కమిషన్ రిపోర్ట్ గురించి చర్చించే ముందు సహజ న్యాయానికి ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి మౌలిక అంశాల గురించి ముందు నేను మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష. పీసీ ఘోష్ కమిషన్ విచారణ చట్టబద్ధంగా విధి విధానాలను పాటిస్తూ జరిగిందా లేదా అనేటువంటిది చర్చించాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్న విషయాలు సాంకేతికపరమైనవి కాదు అధ్యక్ష. సహజ న్యాయానికి ప్రజాస్వామ్యానికి సంబంధించిన మౌలిక అంశాలు, రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. చర్చ వ్యక్తుల గురించి కాదు. ఫెయిర్నెస్ అండర్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం నిష్పాక్షికంగా విచారణ జరిగిందా లేదా అనే దాని గురించి నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. అట్లా జరగని పక్షంలో ఆ విచారణకు విలువ ఉండదు. ఆ విచారణ రిపోర్టు చిత్తు కాగితంతో సమానమని గతంలో సుప్రీంకోర్టులు, హైకోర్టులు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, విచారణ ఎదుర్కొనేటువంటి విచారణ విషయంలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 కింద వేశారు. ఇది ఏంది? గత ప్రభుత్వాల మీద